ఏ బేర్ రాబ్డ్ ఆఫ్ హర్ కప్స్ ఈజ్ ఫార్ లెస్ డేంజరస్. పిల్లల్ని పోగొట్టుకున్న ఎలుగుబంటి వల్ల చాలా తక్కువ ప్రమాదం ఉండిద్ది. ఎవరికన్నా అంటే దానే స్టబ్బార్న్ ఫూల్ అని అన్నారు. స్టబ్బార్న్ ఫూల్ అని అంటే తన అభిప్రాయాన్ని మార్చుకోవటానికి ఇష్టపడని వాళ్ళు అని అర్థమవుతుందండి. ఆ విషయంలో నేను ఇలా ఉంటాను. చాలా మంది సంవత్సరాల తరబడి వాక్యాలు వింటూ ఉంటారు, కాకపోతే చాలా మార్చుకోకుండా అలాగే ఉంటారు. చాలా సంవత్సరాల నుంచి వాక్యం వింటూ ఉంటారు, కానీ వాళ్ళ పద్ధతులు మారు, వాళ్ళకి అహంకారం తగ్గదు, వాళ్ళ మాట తీరు మారదు, ఎదుటి వారి పట్ల వాళ్ళకున్న ఉద్దేశాలు మారు. వాక్యం అట్లా చెప్పొచ్చేమో కానీ అయినా నువ్వు వేరు నేను వేరు, మా స్థాయి వేరు మీ స్థాయి వేరు, నా ఆత్మీయత వేరు నీ ఆత్మీయత వేరు. ధర్మోమీటర్ లాంటిది ఉంటే కావాలంటే చూసుకో, నీ స్పిరిచువల్ లైఫ్ ఏందో చూడు. నిన్నగా మనం తీసుకున్నావు బాప్తిసం, అదే ధర్మోమీటర్ పెట్టి నా దగ్గర చెక్ చేసి చూడు. ఏందనుకుంటున్నావు? నువ్వు నేను సమానం కాదు. ఒకటే ఫెలోషిప్కి వచ్చినంత మాత్రం నువ్వు నేను సమానం అనుకుంటున్నావా? పక్కన కూర్చున్నంత మాత్రాన నువ్వు నేను ఆత్మీయత ఒకటే అనుకుంటున్నావా? నాకనేది ఒక వాల్యూ ఉంది అక్కడ అనుకుంటారు. చూసారండి, ఇవన్నీ ఉంటాయి కదా. అది నా చదువు వేరు నీ చదువు వేరు, నా స్టేటస్ వేరు నీ స్టేటస్ వేరు, ఇవన్నీ ఉంటాయి చూసారా. అవి మార్చుకోవటానికి ఇష్టపడిన వాళ్ళని స్టబ్బాన్ అని అంటున్నారు. అర్థమవుతుందండి. పిల్లలు పోగొట్టుకున్న ఎలుగుబంటిన దగ్గర కన్నా మనం పోయిన తక్కువ ప్రమాదమే ఉంటుంది. కానీ ఇలాగ అభిప్రాయాలు మార్చుకోకుండా వాక్యాన్ని వెంటనే ఉంటారులే కానీ వాళ్ళు మార్పు చెందకుండా ఉంటారు చూసారా. అది వాక్యమైన దేవుడు చెప్పినా అది సత్యం అని తెలిసినా సరే వాళ్ళు దాన్ని మార్చుకోకుండా ఉంటారు చూసారా. మార్చుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళ దగ్గర ఉన్నాయి కొన్ని. హాళ్ళు డేంజర్ అంటున్నారు. పిల్లలను బాగొట్టుకున్న ఎలుగుబంటి కన్నా అంటే వీళ్ళు భయంకరమైన డేంజర్. ఏంటి అక్క అట్లా ఏంటి, అన్న ఎట్లా ఏంటి, ఎప్పటి నుంచో వస్తున్నారు కదా వాళ్ళే ఏంటి అట్లా మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళంతా ఈ కోవు చెందిన వాళ్ళు అనమాట. అర్థమవుతుందండి. కొన్ని నెలల తరబడి కొన్ని సంవత్సరాల తరబడి వాళ్ళు మందిరానికి వస్తున్న వాళ్ళే. ఏంటి వాళ్ళు మాట్లాడేది ఏంటి, ఆయన అట్లా మాట్లాడతాడు ఏంటి, అసలు వాళ్ళు మాటల తీరులో కానీ దీంట్లో అసలు వాక్యం కనపడతలేదుగా అని అంటే వాళ్ళు వాక్యం వింటూనే ఉంటారు. ఒక వర్షిప్ కూడా మానుకోకుండా వస్తారు, కానీ వాళ్ళ అభిప్రాయాలు మార్చుకోవటానికి వాళ్ళు ఇష్టపడని వాళ్ళు. వాక్యమై ఉన్న దేవుడే, మనిషి ఉండాల్సిన విధానమే చెప్పబడుతుంది, అయినా సరే వీళ్ళు ఇష్టపడరు అనమాట. ఆయన స్వస్థపరిచేవాడే, స్థిరపరిచేవాడే. ఇప్పుడు నువ్వు నేను ఇష్టపడి డోర్లు ఓపెన్ చేస్తే మనం ఇష్టపడం కదా, అవునా కదా. ఆయన సీరియల్ మానిపించలేడా? రోజు వస్తూనే ఉంటాం, సీరియల్ చూస్తూనే ఉంటాం. ఎందుకు? ఆయన చేయగలిగిన సమర్థుడే. నువ్వు నేను ఇష్టపడాలి కదా మానుకోవటానికి. ఇష్టపడితే దావీదు ఇష్టపడ్డాడు. దావీదు ఆ పాప స్థితిలో